హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. ఈరోజు చాలా ఎర్లీగా లేసాను. దాదాపు 4:30కి లేసాను. 5 వరకు ఏం చేద్దామా అనుకుంటూనే ఆలోచిస్తూ నా గార్డెన్లో అటు ఇటు తిరిగాను. తర్వాత 5:15కి ఎందుకో టెర్రస్ గార్డెన్కి వెళ్ళి టెర్రస్ అంతా క్లీన్ చేసుకొని ఒకసారి మొక్కలన్నీ చూసుకొని వద్దామనిపించింది. మా స్టాఫ్ని పిలిచాను. ఒక అమ్మాయి అయితే వచ్చారు. తర్వాత మా ఆయమ్మ రావా అంటే తను వచ్చారు. సరే అందరం కలిసి గార్డెన్ అంతా మంచిగా క్లీన్ చేసుకున్నాము. చెట్లకన్నిటికీ స్నానం చేయించాను. చెట్లన్నిటినీ పలకరించాను. అబ్బా, ఈ ఎండాకాలం వచ్చింది, ఈ చెట్లన్నీ ఎలా సంరక్షించుకోవాలి, బాధేస్తుంటుంది. ఎండలకి ఈ చెట్లు ఎలా పాడైపోతున్నాయి అని. కానీ వాటికి కూడా ఏసీ ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. కానీ చెట్లు కదా, అవి ఏసీ రూముల్లో పెరగవు. తర్వాత కాసేపు నేనే నవ్వుకున్నాను. కానీ వీటిని ఎలా సంరక్షించుకోవాలి, రోజు వాటరింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కొంచెం మా వాళ్ళతో డిస్కషన్స్ పెట్టాను. అలాగే స్టాండ్స్ కూడా వాటర్ వేసి బాగా కడిగాను. ఫ్లోరింగ్ చక్కగా నీట్గా క్లీన్ చేసుకొని ఊడ్చి ఎండు ఆకులన్నీ తీసి బయట పడేసి చాలా ఎందుకో ఈరోజు ఇంత మంచి వర్క్ చేశాను అన్న తృప్తి కలిగింది. ఏదైనా పని మనం ఇష్టంగా చేస్తేనే అది సక్సెస్ అవుతుందండి. మొక్కలు కూడా అంతే. మనం చాలా ఇష్టంగా చేయాలి, చాలా టైం దానికి స్పెండ్ చేసుకోవాలి. అలాగా అప్పుడే సూర్యుడు అయితే 7కే ఎంత అంటే అప్పటికే ఎండ్ వచ్చేసినట్లు అనిపించింది. ఇది ఆర్నమెంటల్ ప్లాంట్ ఒక రైతు నాకు ఇచ్చారు. 2 ప్లాంట్స్ ఇస్తే ఒక ప్లాంట్ ఓవర్ వాటరింగ్ వల్ల చనిపోయింది. ఇది మా చిన్నోడు, వాడు వాళ్ళ డాడీ బర్త్డేకి బొకే ఇచ్చాడనమాట చిన్నప్పుడు. ఆ ఫొటోస్ అన్నీ మేడం ఇది ఓపీలో రూమ్ సర్దుతుంటే ఈ ఫొటోస్ కనిపించాయని తెచ్చిచ్చారు. మా హస్బెండ్ బర్త్డేకి మా వాడు బొకే ఇచ్చారన్నమాట. స్టాఫ్లతో అప్పుడు దిగిన ఫోటో ఇది. వాడు 6 months ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో. చాలా క్యూట్గా ఉండేవాడు. అంత క్యూట్గా ఉండేవాడిని వదిలేసి మీరు ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు అని చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్స్ వేసేవాళ్ళు. కానీ పిల్లలు అలా పెరిగిపోయారు. కానీ ఆ ఫొటోస్ అన్నీ చూసిన తర్వాత మళ్ళీ పాత రోజులు గుర్తుకొచ్చాయి. ఇంకా రెడీ అయ్యి ఓపీకి వెళ్తున్నాను. కొంచెం ఇండోర్ ప్లాంట్స్ని అలా చూసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.